అది ఫ్రూట్స్ ఎందుకు? అయినా నీకు అవసరమా? వెళ్ళి పని చూసుకోవచ్చు కదా. అన్నీ కావాలా నీకు? మరి అందరూ రెడీ రెడీ అన్నారు కదా. నువ్వు రెడీనా? ఓ ఎస్, నేను రెడీ. ఎక్కడి వెర్రి మొహాలు దొరికారు నా ప్రశ్న నువ్వు. మల్లె పూలు ఎన్ని లీటర్లమ్మా? అయ్యో అంకుల్, ఎన్ని లీటర్లమ్మా? 2 కేజీలు. ఓ 2 ఫ్రూట్స్. స్వీట్స్ ఫ్రూట్స్ ఎన్ని లీటర్లమ్మా? లీటర్లు కాదు, కేజీ. స్వప్నకు తెలుసు. స్వప్న, ఫ్లవర్స్ కావాలన్నారు. ఏదో ఉండడం ఏంటి? ఏంటది? ఈసారి నేను బాబాయ్తో కూర్చొని నువ్వు కూడా అసలు విషయం మర్చిపోయావు స్వప్న. అవును, డెకరేట్ చేసుకుని. ప్రకాశం, ఆ? నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? అవునుదిరా, మరి ఇంకెక్కడ ఉండాలి? పూజ కోసం స్వీట్స్. అవునవును, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. పూజే, పూజ. కన్ఫర్మ్ గా పూజే. అవును, ఇలాంటి పూజ నేనెప్పుడు వినలేదే. నువ్వు ఉందా? ఆ, లేదు లేదు. ఆ ఓ మమ్మీ, బా నాకు నచ్చినవి తెచ్చుకోమంటాడేంటి? అదే నాలా మర్చిపోయి ఉంటుందిరా. ప్రకాశం, నువ్వు వెళ్తావా లేదా? వెళ్తున్నా వదినా. అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పూలేంటి, పళ్ళేంటి, స్వీట్లే ఏంటో ఈ వింత పూజలు. రేయ్, ఎక్కువ ఆలోచించు మాకు. ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఆనందంగా ఉంటే మనకి డైజెషన్ అవ్వదు కదా. ఆ కావ్యని అది చేస్తా ఇది చేస్తా విడగొడతా ఇంట్లో నుంచి తరిమేస్తానని చెప్పావు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయి రేపు పిల్లల్ని కూడా కనేసి వారసుని దింపేసి ఆఖరికి వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఏం చేసినా సోదిగానే ఉంటుంది మామ్. వాళ్ళు కలిసిపోతున్నారు. ఇప్పుడు మన జుట్టు ఆ కావ్య చేతిలో ఉంది. మనం తప్పు చేసామన్న చేస్తే తప్పు అవుతుంది. అదే ఈ ఇంట్లో మనిషి చేత చేయిస్తే అర్థం కాలేదు మామ్. చేయబోతుంది. గెలిచేశాను, ఏదో సాధించేసి ఎవరితో మొదలు పెడుతున్నావు? ఉన్నాడుగా కళ్యాణ్, ఆ అమాయకుడితోనే. మరి అందంగా రెడీ అయ్యి వచ్చి సిగ్గుపడుతూ తలుపుకి గడిపెట్టిందంటే నాకు భర్తగా విలువ ఇవ్వడం ఎప్పుడో మానేశావు. చూడు కళ్యాణ్, ఇంట్లో అన్ని సక్కుండాలి చెప్పు. మనం కూడా సంతోషంగా ఉందాం. ఇదే మాట నేను అలసిపోయాను నామిక. నిన్ను ప్రేమించి అలసిపోయాను. నర్చిపోయిన మొక్కలో చిగురుటాకులను వెతుకుతున్నావు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ అది ఇద్దరి మధ్య ఉండాలి అంటే ఎంత కష్టమో నీకు తెలుసా? మా అన్న వదినలు కలిసిపోయారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పావు కదా. పుట్టుకున్న మొగుడు ఒక బిడ్డని తీసుకొచ్చి వీడు నాకు పుట్టిన కొడుకు అంటూ అందరి ముందు మా వదిన, అందరూ మా వదిన తనలో నుండి వచ్చినవాడు కాదు అని తెలిసిన తల్లిగా మారి ప్రేమని పంచింది నమ్మడం అంటే. కానీ నువ్వేం చేసావు? చెయ్యని తప్పుకి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలేమి నాతో పాటు ఇంట్లో అందరూ సంతోషిస్తారు. మీరు దాన్ని టెలికాస్ట్ చేసుకుంటారా? మిమ్మల్ని మోసం చేశారని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. కావాలని మీ పరువు, మీ ఫ్రెండ్ అప్పు పరువు తీయడానికే ఇదంతా ఒక ఏంటో దొంగతనం చేసేవాళ్లు కూడా ఇంత టెన్షన్ పడరేమో. అవునమ్మా. ఇవన్నీ మా ధాన్యం చూసి అమ్మా నీకు బురుందిరా. మా ఆవిడ్ని చేసుకున్నాక నాకు. ఏ కావ్య, ఎక్కడికి?
మీ రూమ్లో బాబు డైపర్స్ చీ అవును చీ అలా ఎలా ఉంచుతాం నేను మారుస్తాలే చీ చీ చీ. ఏ నా మాట అంటే నీకు లెక్కలేదా వెళ్ళు. అత్తయ్య మిమ్మల్ని ఎక్కడ ఆ వాసన నాకేమీ రావడం లేదే. ఏంటి మ్, ఇక్కడికి రా. ఏం కావాలి? తాతయ్య గదిలోకి వెళ్ళాలి. తాతయ్య గదిలో నీకేం పనిరా? మీ అదేంటి డాడీ, నేను ఇక్కడే ఉన్నానుగా. అంత గట్టిగా అరుస్తారేంటి? మర్చిపోయానురా. ఏం మర్చిపోయావు? నువ్వు అడిగింది అవును, ఇంతకీ నువ్వు ఛార్జర్ ఎందుకు మర్చిపోయావురా? అవును, ఎందుకు? అరే, తాతయ్యకి పెన్ ఇచ్చాడురా, క్యాప్ మర్చిపోయాడు. అది తీసుకెళ్ళడానికి వచ్చాడు. చిత్రంగా ఉందే. మీరేవో సెల్ ఫోన్ మర్చిపోయారు, నేనేవో ఛార్జర్ మర్చిపోయాను. బాబాయో పెన్ ఇచ్చి క్యాప్ అందరం సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేద్దాం. రేయ్, దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళరా బాబు. భలే పని చేశారు చిట్టి. ఇందాక నేను వెళ్ళింది మీ గదికే కదా. అయితే మీరేంటి ఇక్కడ? ఒకటే చలిగా ఉంది. అప్పుడు ఏసీ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు ఒకటే ఒక ఇది మీ తాత కట్టించిన ఇల్లురా, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాం. మీరు తాగేసి అక్కడికొచ్చి వద్దు, కళావతితో చెప్పాలనుకుంటే ఇలాగైందేంటబ్బా. వెళ్ళు. ఏంటండి మీరు ఏసీ లేకపోతే అసలు పడుకోరు. మీకు తెలియంది ఇంకొకటి ఉంది. రోజు మీరు నిద్రపోగానే లేస్తాను కదా, మళ్ళీ ఆన్ చేసి పోతాను. అరేంజ్ చేయిస్తే చేయించారు. పూల పక్క నువ్వే కావాలి.